రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు. పలుచోట్ల నేతలు జెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలోని కార్మిక లోకానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రామికుల విజయస్ఫూర్తిని చాటే రోజు మేడే అని, వారి శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతారని కేసీఆర్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మంలో నిర్వహించిన మేడే వేడుకల్లో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయన్న మంత్రులు కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది, కోట్లాది మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం కోసం కార్మిక నాయకులు, అది ఐఎన్టీయూసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, అనేక రకమైనటువంటి కార్మిక సంస్థలు, కార్మిక నాయకులు వాళ్ళ జీవితం కార్మికుల కోసం దారపోసి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఈ దేశ నిర్మాణం కోసం మీ కష్టాన్ని, మీ త్యాగాన్ని, మీ శ్రమ ద్వారా ఈనాడు భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతుందంటే అది కార్మికుల యొక్క శక్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికుల కష్టాలు ఏవైతే ఉన్నాయో, కార్మికుల బాధలు ఏవైతే ఉన్నాయో, న్యాయమైన కార్మికుల కోరికల్ని ఇండియా కూటమి తీర్చే దాంట్లో ముందంజలో ఉంటుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకి అండగా ఉంటుందని తెలుపుకుంటూ, కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాల శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ కార్మికుల ఆధ్వర్యంలో అన్ని కూడలిలో కార్మిక చిహ్నమైన ఎర్ర జెండా ఎగురవేశారు. అనంతరం ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఏఐటీయూసీ కార్యాలయంలో 138వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడే సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సిపిఎం భవన్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు జెండా ఆవిష్కరించారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఎర్ర జెండాను ఆవిష్కరించారు.